శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. అర్జునుడు తన మహాస్త్రాలతో శత్రుసేనల్ని, వ్యూహాన్ని దొలిచేస్తూ ఉన్నాడు. అతని పరాక్రమం, కృష్ణుడి అందం, హుందాగం, గొప్పతనం, రథంలో కదలడం వంటి విశేషాలు ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరనే నమ్మకాన్ని కలిగించాయి. ఈ విజృంభణను సహించలేకపోయిన అవంతిరాజులైన విందానువిందులు అర్జునుడిని ఎదిరించబోయారు. కాని పార్థుడి ధాటిని ఆపలేకపోయారు. విందుడి తల, తర్వాత అనువిందుడి తల వరుసగా నేలను పడిపోయాయి అర్జునుడి బాణాలకే. ఉదయం నుండి సాగుతున్న ఆ ఘోర సంగ్రామంలో అప్పటి చిత్రగతులలో అమిత వేగంగా కృష్ణుడి చేత తోలబడుతున్న అర్జునుడి రథాశ్వాలు బాగా అలసిపోయాయి. వాటి శరీరాలు బాణాలను గుచ్చుకుని బాధాకరంగా ఉన్నాయి. పరుగెత్తి ఉండటంతో అవి దాహంతో అల్లాడిపోతున్నాయి. అశ్వహుదేవేత్త అయిన యదునందనుడు గుర్రాల బాధను గుర్తించాడు. శత్రువులైన కౌరవ వీరులు కూడా గమనించి అర్జునుడు అలసినట్లు కనిపిస్తోంది. అతని సేన కూడా అలసిపోయింది. రథాశ్వాలు రోజుతున్నాయి. సమయం నెరవేర్చుకోవడానికి తగ్గిపోతుంది. సైంధవుడున్న చోటుకు వెళ్లాలంటే ఇంకా చాలా దూరం ఉంది. శత్రువు అలసిపోయినప్పుడే మరింత శ్రమ పెట్టాలి. పోరాడండి అని తమ సైన్యాలకు ప్రోత్సాహాన్నిస్తూ అర్జునుడిపై విజృంభించారు. ఆ సందడిలోనే చక్రపాణి అర్జునుడిని హెచ్చరిస్తూ, అశ్వాల అలసట తీర్చనిదే, దాహం పట్టనిదే అవి ముందుకు కదలడం కష్టం అర్జున అన్నాడు. అంత అలసటలోనూ అదో అందంగా నవ్వుతూ, నేను రథం దిగుతాను బావా, నువ్వు గుర్రాల సేద దీర్చు అన్నాడు అర్జునుడు. రథం దిగిన అర్జునుడిని కొట్టడం తేలికనుకున్నారు కౌరవ వీరులు. చుట్టిముట్టి మట్టు బెడదాం అనుకున్నారు. కాని అర్జునుడు వాళ్ళెవరినీ అడుగు కూడా ముందుకు రానియకుండా ధీటుగా ఎదుర్కొన్నాడు. అపూర్వము, అనన్య సామాన్యము అయిన అతని సరళాఘవానికి కౌరవసేన మొత్తం కకావికలైపోయింది. ఈ లోపల కృష్ణుడు గుర్రాలకు గుచ్చుకున్న బాణాలను పెరికేశాడు. వాటి కీళ్ల ప్రాంతాలను తన అమృతహస్త స్పర్శతో పునః శక్తిమంతాలుగా చేశాడు. అర్జునుడి వైపు తిరిగి, అర్జునా, గుర్రాలకు దాహంగా ఉంది, నీళ్లు కావాలి అన్నాడు. అప్పటి వరకు తనను చుట్టుముట్టిన కురుసైన్యాన్ని 20 అడుగుల వ్యాసార్థంలో వృత్తంగా నిలువరించిన పార్థుడు కృష్ణుడి మాటలు వింటూనే అరిసేనలను 60 అడుగుల వ్యాసార్థానికి తరిమేశాడు. కృష్ణుడి మాట వినగానే అర్జునుడు ఒక దివ్యాస్త్రాన్ని తీసి నేలపై సంధించాడు. పాతాళ జలాలతో ఒక కోనేరు ప్రత్యక్షమైంది. ఆ కోనేటికి బాణకోటితోనే గట్టులు కట్టాడు. అలాగే గుర్రాలకు విశ్రాంతి శాలను నిర్మించాడు. దివ్యాస్త్ర ప్రయోగంతో గుర్రాల మేతను కూడా సిద్ధం చేశాడు. 14 లోకాలలో ఎవరూ ఎప్పుడూ చేయని ఈ మహాద్భుత కృత్యాన్ని చూసి కౌరవ సైన్యానికి ఆశ్చర్యం వేసింది. కృష్ణుడి నేత్రాలు ఆనందంతో మెరుపు తిరిగాయి. అంతేకాకుండా గుర్రాలకే ఆశ్చర్యం కలిగింది. కృష్ణుడు గుర్రాలను నీట తడిపాడు. అవి దాహం తీర్చుకుని విరామశాలలో మేత మేశాయి. కృష్ణుడి చేత పునఃశక్తీకరించబడ్డాయి. అన్ని అవసరాలు తీర్చుకున్న తర్వాత కృష్ణుడు గుర్రాలను మళ్లీ రథానికి పూంచాడు. తాను నొగలిపై కూర్చున్నాడు. రా బావా, ఇక నీ ఇష్టం అన్నాడు. అప్పటిదాకా కౌరవ సైన్యాన్ని అంగుళం కూడా ముందుకు రానివ్వకుండా ఎదుర్కొన్న అర్జునుడు కృష్ణుడి పిలుపుతో రథం ఎక్కాడు. ఎక్కుతూనే తన దేవదత్తాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తం పట్టగానే కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. రథం పూర్వం కంటే ఉత్సాహంగా సైంధవుడి వైపుకు సాగింది. వ్యూహం బయట ఉన్న ధర్మరాజుకు పాంచజన్యమే వినిపించింది. దేవదత్తం వినపడలేదు. దాంతో అతను కంగారు పడసాగాడు.
ద్రోణుడి దగ్గర కవచం తీసుకుని అర్జునుని నిలువరించేందుకు దుర్యోధనుడు అప్పుడే అక్కడికి చేరాడు. అర్జునుడు ప్రదర్శించిన అద్భుతానికి అక్కజపడి ఆ మహాశ్చర్యం నుంచి తేరుకోలేక నిర్యుద్ధ ధోరణిలో కృష్ణార్జునుల రథాన్ని సైంధవుడి వైపు పోవడం ఆపడానికి తన బలగాన్ని ఉద్రేకంగా హెచ్చరిస్తూ అర్జునుడిని అడ్డుకున్నాడు. దుర్యోధనుడి ధైర్యాన్ని చూసి కౌరవానీకం ఆనందోత్సాహంతో ఆహా, ఓహో అంటూ హర్షధ్వానాలు చేసుకుంది. ధనధన రణభేరి మ్రోగింది. దుర్యోధనుడు, అర్జునుడు అతి తీవ్రంగా తలపడ్డారు. 2, 3, 4, 5 నిమిషాలు గడిచిపోయాయి. 10 నిమిషాలైనా అర్జునుడి ఎదుట కౌరవాగ్రజుడు నిలబడడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే కృష్ణుడు కలగజేసుకుని, అర్జునా, అవతల సమయం మించిపోతోంది. మన గమ్యం సైంధవుడే గాని ఈ దుర్యోధనుడు కాదు. అతను ఓ పట్టాన వెనుదిరగడు. నువ్వు మరికొంచెం విజృంభించాలి. ఎలాగైనా వీడ్ని వదిలించుకో అన్నాడు. కృష్ణుడి మాట విన్న అర్జునుడు మరింత ఉత్సాహంగా పోరాడాడు. ఇంకొన్ని నిమిషాలు గడిచినా సుయోధనుడు మాత్రం మడమ త్రిప్పలేదు. అర్జునుడికి అర్థమైంది, వీడు ద్రోణుడి దగ్గర నుంచి కేశవ కవచం తీసుకున్నాడని. లేకపోతే నా ముందు ఇంతసేపు నిలబడేవాడు కాదు అనుకున్నాడు. వెంటనే పార్థుడు దుర్యోధనుడి శరీరాన్ని వదిలేసి కేవలం అతని అరచేతులు, వేళ్ల సందుల్లోకి మాత్రమే బాణాలు సంధించసాగాడు. ఓ ధనుర్ధారి ముందుగానే అలాంటి దాడికి సిద్ధంగా ఉంటాడు. కాని పూర్తిగా కవచం మీద ఆధారపడ్డ దుర్యోధనుడు అర్జునుడి బాణఘాతాలు తట్టుకోలేకపోయాడు. దాంతో ఆ కవచంపై అతనికున్న నమ్మకం తొలగిపోయింది. వెంటనే ఆ మహత్తరమైన కేశవ కవచాన్ని విప్పి అవతల పారేసి సాధారణ కవచాన్ని ధరించాడు. కవచం మార్చడమే ఆలస్యంగా అర్జునుడు మరింత ఉగ్రరూపంతో దుర్యోధనుడిపై విరుచుకుపడ్డాడు. అతని కఠినమైన దాడికి కుయ్యో అంటూ విలవిలలాడిపోయాడు కురుకులాలంకారుడు. తన చివరి క్షణాలొచ్చాయేమోననే భయంతో అక్కడున్న చారులు పరుగున వెళ్లి సైంధవుడి చుట్టూ ఉన్న వీరులకు సమాచారం అందించారు. తక్షణమే వారు, సైంధవుడి కన్నా దుర్యోధనుడే మనకు ముఖ్యుడు అనే భావనతో అర్జునుడి వద్దకు చేరుకుని రాజును రక్షించేందుకు కదిలారు. అయితే అర్జునుడు ఏకకాలంలో 8 మంది మహారథులను ఎదిరించాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆనందోత్సాహంతో కృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించాడు. ఈసారి కూడా పాంచజన్య ధ్వని ఒక్కటే వినిపించగా దేవదత్త ధ్వని లేకపోవడంతో వ్యూహం బయట ద్రోణుడితో యుద్ధం చేస్తున్న ధర్మరాజు మరింత తత్తరపడ్డాడు. ధర్మనందనుడి ఆ తడబాటుని గమనించిన ద్రోణుడు వెంటనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యుధిష్ఠిరుడి రథాస్వాలను చంపేశాడు. సారథిని వధించాడు. జెండాను కూల్చేశాడు. రథాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. నిస్సహాయుడైన ధర్మరాజు భూమి మీద నిలబడి చేతులు ఎత్తేశాడు. ఇంకేముంది, ద్రోణుడు ధర్మరాజును బంధించేస్తాడు. ఇంతటితో కురుపాండవ యుద్ధం ముగిసినట్లే అని ఉభయ పక్షాల వీరులు అనుకున్నారు. ద్రోణుడు అలాగే భావించాడు. ధర్మరాజునికి అదే అనిపించింది. అయితే ఆ తరుణంలోనే సహదేవుడు తన రథాన్ని ద్రోణ, ధర్మరాజుల మధ్యకు నడిపించాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ధర్మరాజు సహదేవుడి రథం ఎక్కేసి ద్రోణుడి బారి నుంచి తప్పించుకున్నాడు. పాండవసేన జయధ్వానాలు చేసింది. కౌరవానీకం ఒసూరుమంది. తదుపరి జరిగిన ఘోర సంగ్రామంలో బృహక్షత్రుడు క్షేమధూర్తిని సంహరించాడు. దృష్టికేతుడు వీరధ్వనుణ్ణి చంపేశాడు. సహదేవుడు నిరమిత్రుడిని వధించాడు. సాత్యకి వ్యాఘ్రదత్తుడిని యమలోకానికి పంపించాడు. ద్రౌపదీ కుమారులతో యుద్ధం చేయలేక శల్యుడు పరారయ్యాడు. దాన్ని చూసిన సోమదత్తుడు ద్రౌపదీ నందనులతో యుద్ధానికి దిగాడు. ఆ సంగ్రామంలో ధర్మరాజుని తనయుడైన ప్రతివింధ్యుడు సోమదత్తుడి జెండాను నరికేశాడు. భీముని కుమారుడైన శృతసోముడు అతని విల్లును వెరగొట్టేశాడు. అర్జున పుత్రుడైన శృతకీర్తి గుర్రాలను కూల్చేశాడు. నకుల తనయుడైన శతానీకుడు అతని సారథిని సంహరించాడు. చివరగా సహదేవుని కుమారుడు శృతసేనుడు సోమదత్తుడి తలకాయను తెగవేసి యుద్ధానికి ముగింపు పలికాడు. అలంబసుడనే రాక్షసుడు భీమునితో తలపడ్డాడు. భీముణ్ణి గెలవలేక తన రాక్షస మాయను ప్రయోగించాడు. ఆ దైత్య మాయ వల్ల భీముడి సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఒక్క భీముడే మిగిలిపోయాడు. భీముడిని ఏకాకిగా చూసి వికటాటహాసం చేస్తూ అలంబసుడు గర్జించాడు, ఓరీ భీమా, నేను లేని సమయం చూసుకుని నా తండ్రి బకాసురుణ్ణి మోసపూరితంగా చంపేశావు. అందుకే నిన్ను ఒంటరిగి చేసి ఇక్కడే సంహరించబోతున్నాను.
ఆ అలంబసుడు బకాసురుని కొడుకని తెలియగానే భీముడికి ఎక్కడలేని కోపం చెలరేగింది. వెంటనే తన అమోఘమైన బాణాల పరంపరతో అలంబసుణ్ణి ఎదుర్కొన్నాడు. భీముడి బాణఘాతాలకు తట్టుకోలేని అలంబసుడు తన ప్రగల్భాలను గాలికి వదిలేసి పారిపోయాడు. కౌరవ వీరులందరూ పాండవులతో పోరాడలేక పారిపోవడం చూసి ద్రోణుడు తీవ్ర కోపంతో పాండవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. అప్రతిహతమైన అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ మరింత ఉగ్రరూపం దాల్చాడు. ద్రోణుడిని అడ్డుకోవడానికి సాత్యకి ముందుకు వచ్చాడు. ఇదే సమయంలో భీముడికి భయపడి పారిపోయిన అలంబసుడు సాత్యకి, ద్రోణుల మధ్య అడ్డంగా నిలబడి తన మాయాజాలంతో మరింత కల్లోలాన్ని సృష్టించాడు. అలంబసుడి చర్యలను గమనించిన ఘటోత్కచుడు, ఈ రాక్షసుడిని నేను చూసుకుంటాను, మీరు ద్రోణుడితో మీ యుద్ధాన్ని కొనసాగించండి అని సాత్యకికి చెప్పి అలంబసుడిని ద్వంద్వయుద్ధానికి లాక్కెళ్లాడు. అక్కడ రాక్షస వీరులిద్దరూ భయంకరమైన మాయా యుద్ధం చేశారు. గద, ఖడ్గాదిక శస్త్రాలతో సమరమాడారు. దేహబల సహితంగా మల్లయుద్ధం చేశారు. అయితే చివరికి గాలి మనుమడైన ఘటోత్కచుడే విజయం సాధించాడు. 14 రోజులుగా పాండవ సైన్యానికి భయపెట్టిన అలంబసుడిని 2 చేతులతో పైకెత్తి నేలకు మోగించాడు. పైగా అతని గుండెలపై మోకాళ్లతో నొక్కేశాడు. అడుసు త్రొక్కినట్లు అతనిని తొక్కేశాడు. ఆ దెబ్బకు అలంబసుడు తుదిశ్వాస విడిచాడు. అలంబసుడి మృతితో పాండవ సైన్యం మహానందం పొందింది. ఘటోత్కచుడిని ఘనంగా శ్లాఘించింది. ఈ వార్త విని ధర్మరాజు ఆనందించాడు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. అవతల సాత్యకి, కుంభసంభవులు యుద్ధం చేస్తున్నారని, ద్రోణుడు సాత్యకిని చంపేసే పరిస్థితి వచ్చిందని వార్త అందడంతో ధర్మరాజు తక్షణమే అప్రమత్తమై దృష్టద్యుమ్నుడు సహా మరికొంతమందిని సాత్యకికి తోడుగా పంపించి తాను కూడా వారిని అనుసరించాడు. సాత్యకి ప్రాణాంతక పరిస్థితిలో ఉన్న సమయంలో దృష్టద్యుమ్నుడు, భీముడు, ధర్మరాజుతో సహా పాండవ యోధులు ద్రోణుడిని అడ్డుకున్నారు. ద్రోణుడు మండిపడ్డాడు. అర్జునుడి తర్వాత విలువిద్యలో సమానులైన ఇద్దరిలో ఒకడు అభిమన్యుడు, మరొకడు సాత్యకి. అభిమన్యుడు ఇప్పటికే మరణించగా ఆ రోజే సాత్యకిని కూడా సంహరించి తన కల నెరవేర్చుకోవాలని ద్రోణుడు ఉద్దేశించాడు. కాని దృష్టద్యుమ్నుడు, భీముడు, ధర్మరాజు వరుసగా అతనికి అడ్డుగా నిలబడ్డారు. ద్రోణుడు ఆగ్రహంతో పాంచాల సేనలో 20,000 మందిని, కేకయ దేశ యోధుల్లో 100 మందిని సంహరించాడు. అతని ఉగ్రరూపానికి పాండవులు కుదురుకోవడం కష్టమయ్యింది. అదే సమయంలో ధర్మరాజుకు కృష్ణుడి పాంచజన్య ధ్వని వినిపించడంతో మరింత కలత చెందాడు. వెంటనే సాత్యకిని రక్షించేందుకు అతని వద్దకు చేరుకున్నాడు. సాత్యకి, పాంచజన్యమే వినిపిస్తోంది, కానీ దేవదత్తం శబ్దం రావడం లేదు. నాకు ఏదో శంకనిపిస్తోంది. దయచేసి నువ్వు అర్జునుడి వద్దకు వెళ్లి అతనికి తోడుగా నిలబడు అని ధర్మరాజు ఆదేశించాడు. అయితే సాత్యకి కొద్దిగా సందిగ్ధంలో పడ్డాడు. నీ రక్షణార్థం నన్ను కృష్ణార్జునులు నియమించారు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వాళ్ల దగ్గరకు వెళితే ఆ నరనారాయణులు ఆగ్రహిస్తారేమో అని చెప్పాడు. దీనికి ధర్మరాజు ధైర్యం ఇచ్చి, నేను పంపించాలని చెప్పు, వాళ్ళు నిన్నేమీ అనరు, నువ్వు త్వరగా బయలుదేరు అని తొందర పెట్టడంతో సరే అన్నాడు సాత్యకి. అతడు వెంటనే తన రథాన్ని శిబిరాల వైపు మళ్లించాడు. సారథికి ఇష్టమైన భోజనం ఏర్పాటు చేసి గుర్రాలకు దాణా పెట్టించాడు. రథం నిండా మరిన్ని ఆయుధాలను భద్రపరిచాడు. తాను మాత్రం తనకు ఎంతో ఇష్టమైన కైలాసతకం అనే మధువును త్రాగి బయలుదేరాడు. అర్జునుడు వెళ్లినట్లుగానే సాత్యకి కూడా ద్రోణుని రథానికి ప్రదక్షిణంగా శకటవ్యూహంలోకి ప్రవేశించాడు. ఇది గమనించిన ద్రోణుడు, అర్జునుడు అంతే, వాడి శిష్యుడివైన నువ్వు అంతే, ఇదేమి పని అని అనడమే కాకుండా ఆశ్చర్యపోయాడు. సాత్యకి నవ్వుతూ, తమరు పెద్దలు, మాలాంటి కుర్రాళ్లం ఇలా చిన్న చిన్న అల్లర్లు చేస్తుంటాం, క్షమించండి అంటూ సమాధానం చెప్పి ముందుకు సాగిపోయాడు. ఆ మార్గంలో అతను జలసంధుడిని సంహరించాడు. అనంతరం అడ్డుపడిన సుదర్శనుడనే రాజును చంపాడు. ఇది చూసి సాత్యకిని ఎదిరించేందుకు వచ్చిన దుశ్శాసనుడు అతనితో పోరాడలేక పారిపోయాడు. ఇదివరకటి యుద్ధంలో ద్రోణుడు వీరకేత, చిత్రకేత, సుధన్వ, చిత్రవర్మ, చిత్రరథులైన 5 సోదరులను వధించాడు. ఈ దృశ్యం చూసి దృష్టద్యుమ్నుడు తీవ్ర కోపంతో ద్రోణుడిని ఎదుర్కొని అతన్ని మూర్ఛపోయేలా చేశాడు. మూర్ఛలో ఉన్న ద్రోణుడిని చంపాలని ప్రయత్నించిన దృష్టద్యుమ్నుని
అనుకోని పరిణామంగా మేలుకున్న ద్రోణుడు తన రథసారథిని చంపివేయడంతో గుర్రాలు భయపడిపోయి రథాన్ని ఎటూ ఈడ్చుకుపోయాయి. ఇక్కడ యుద్ధం తీవ్రంగా కొనసాగుతుండగా మరోవైపు సాత్యకి యవన, పొరద, శక, బర్బరాది సేవల మదాన్ని అణచివేశాడు. అతన్ని అడ్డుకునేందుకు వచ్చిన శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అతని ధాటికి తట్టుకోలేక పారిపోయారు. కాని కొద్దిసేపటి తర్వాత వారు చెదిరిపోయిన సైన్యాన్ని సమీకరించి తిరిగి సాత్యకిని ఎదుర్కొనేందుకు ముందుకు కదిలారు. దుర్యోధనుడు వ్యూహం బయటికి వచ్చి ద్రోణుని యుద్ధాన్ని చూడాలనే ఉద్దేశంతో అటుగా వెళ్లాడు. వ్యూహం ముఖద్వారం చేరిన అతను పాండవ సేనతో యుద్ధానికి దిగాడు. ధర్మరాజు అతని ధనుస్సును విరిచేసి దుర్యోధనుడిని చుట్టుముట్టే ప్రయత్నం చేశాడు. కాని ఈ స్థితిని గమనించిన ద్రోణాచార్యుడు అక్కడికి చేరుకుని పాండవ సేనను చెల్లాచెదురు చేసి గాంధారేయుడిని రక్షించాడు. అనంతరం దుర్యోధనుడు సైంధవుడి వద్దకు వెళ్లిపోయాడు. ద్రోణుడు దుర్యోధనుడిని రక్షించినందుకు కోపంతో బృహక్షత్రుడు కుంభసంభవుడిని ఎదుర్కొన్నాడు. కాని ద్రోణుని చేతిలో తల కోల్పోయాడు. అనంతరం దృష్టకేతుడు కూడా ద్రోణుని ఎదుర్కొని మరణించాడు. దృష్టకేతుని కుమారుడు సుకేతుడు ద్రోణుని ఎదిరించి వీరస్వర్గానికి చేరాడు. ద్రోణుని ఉగ్రరూపానికి తట్టుకోలేక జరాసంధుడి కుమారుడైన మగధ సహదేవుడు కూడా పోర్లో ప్రాణాలు కోల్పోయాడు. శత్రువర్ముడు ద్రోణుని ఒక్క బాణంతో మృతి చెందగా చేకితానుడు పారిపోయాడు. అత్యంత దుర్నిరీక్షమైన యుద్ధంలో ద్రోణుడు అత్యధిక ధాటితో పోరాడుతున్నాడు. ఇదే సమయంలో ద్రుపదుడు ఎదురుపడటంతో బ్రాహ్మణుడి ఉగ్రత కొంత మేర తగ్గింది. ఈ విధంగా వ్యూహంలో ఒకవైపు అర్జునుడు, మరోవైపు సాత్యకి, వ్యూహానికి బయట ద్రోణుడు, ఈ ముగ్గురు యముడిలా యుద్ధం సాగిస్తున్నారు. ప్రతిజ్ఞాపూర్వకంగా ఉదయమే వ్యూహంలోకి ప్రవేశించిన అర్జునుడి గురించి ఎలాంటి సమాచారం అందలేదు. అతనికి తోడుగా వెళ్లిన సాత్యకిని గురించిన వార్తలు కూడా లేవు. ఇక్కడ తాము ఇంతమంది ఉన్నా ద్రోణుడిని దాటి వెళ్లడం అసాధ్యంగా మారింది. లోపల అన్ని మహావీరుల నడుమ సాత్యకి, అర్జునులు ఏం జరుగుతుందో తెలియక ధర్మరాజు తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. వెంటనే భీముడిని పిలిచి సాత్యకి, అర్జునులకు సహాయం చేయడానికి వ్యూహంలోకి వెళ్లమని ఆదేశించాడు. అన్నయ్య అని భీముడు మెల్లగా ప్రారంభించాడు. నీ మాట కాదనలేనుగాని ఒక విషయం మాత్రం విను. అర్జునుడు నీ రక్షణ కోసం ప్రత్యేకంగా సాత్యకిని నియమించాడు. కాని నువ్వు నీ అమాయకత్వంతో సాత్యకిని లోపలికి పంపించావు. తన బాధ్యతను వదిలివేసి లోపలికి వెళ్లినందుకు అర్జునుడు సాత్యకిని ఎంత మందలిస్తాడో తెలియదు. ఇప్పుడు నన్ను లోపలికి వెళ్లమంటున్నావు. నేను వెళ్ళాక మేం ముగ్గురం ఏమయ్యామోనని నువ్విక్కడ బాధపడుతూనే ఉంటావు. నువ్విక్కడ ఏం అవుతావోనని మేం లోపల బాధపడతాం. లోపల్నుంచి నా సింహనాదం వినిపించడమే మా క్షేమానికి గుర్తు. ఆ మాటలు చెప్పి ధర్మరాజుకు నమస్కరించి తన బాధ్యత దృష్టద్యుమ్నుడికి అప్పగించి భీముడు బయలుదేరబోయాడు. అయితే అదే సమయంలో వ్యూహంలో నుంచి కృష్ణుడి పాంచజన్య శంఖనాదం గంభీరంగా మారుమ్రోగింది. ధర్మరాజు ఉత్కంఠగా వినిపిస్తున్న శబ్దాన్ని గమనించి, ఇదిగో ఈసారి కూడా పాంచజన్యమే వినిపిస్తోంది. కాని దేవదత్తం శబ్దమే రావటం లేదు. దీన్ని బట్టి అర్జునుడు బాగా అలసిపోయి ఉంటాడు. అందుకే కృష్ణుడే స్వయంగా రంగంలోకి దిగి యుద్ధం చేస్తున్నాడు. భీముడా, త్వరగా వెళ్ళాలి అని అతనిని మరింత తొందర పెట్టాడు. వెంటనే భీముడు వ్యూహంలోకి దూసుకెళ్లాడు. భీముడు వ్యూహంలోకి అర్జునుడు, సాత్యకి మాదిరిగా ప్రవేశించలేదు. ద్రోణుడి రథాన్ని ఉన్న పాడానెత్తి అవతలకు విసిరేసి వెళ్లాడు. అదృష్టవశాత్తు ద్రోణుడు సమయానికి రథం నుంచి దూకి తప్పించుకున్నాడు. లేకపోతే ఆ బ్రాహ్మణుడు రథంతో సహా నశించిపోయేవాడు. వ్యూహం అంతటా అర్జునుడు శత్రువులను చీల్చి చెండాడుతూ ఉన్నాడు. అతనికి కొంత అవతల సాత్యకి తన శత్రువుల తలలను దోసకాయని తరిగినట్లు తరిగి పారేస్తూ యుద్ధం సాగించాడు. ఇప్పుడు వీరిద్దరికీ తోడుగా భీముడు కూడా వ్యూహంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే గజబలం మీద పడి ఏనుగుల కుంభస్థలాలను కొబ్బరికాయల మాదిరిగా బద్దలు కొడుతూ తన రౌద్రవేగాన్ని ప్రదర్శించాడు. దుర్యోధనుడి తమ్ముళ్లైన అభయుడు, రౌద్రవర్ముడు, దుర్విమోచనుడిని సంహరించేశాడు. మిగిలిన వారు భయంతో పారిపోయారు. గాలికన్నా వేగంగా దూసుకెళ్లిన భీముడు సాత్యకి, కృష్ణార్జునులను చూశాడు. వారి పరాక్రమాన్ని తిలకించి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వారి క్షేమాన్ని సూచిస్తూ ఒక్కసారి భారీ సింహనాదం చేశాడు. భీముడి సింహనాదం వినిపించగానే ధర్మరాజు మహానందంలో మునిగిపోయాడు.
కృష్ణార్జునుల క్షేమవార్త తెలిసిన ఆనందం మదిలో నిండింది. అయితే విజయవార్త కూడా త్వరలోనే వినాలని ఉత్సుకతతో ఎదురు చూశాడు. అంతలో వ్యూహం లోపల భీముడు కర్ణుడిని ఢీకొన్నాడు. భీముడి భీకర ధాటికి తట్టుకోలేక కర్ణుడు పరాజితుడై పారిపోయాడు. మరోవైపు అర్జునుడి చక్రరక్షకులైన ఉత్తమో, జయుధామన్యుల చేతుల్లో దుర్యోధనుడు ఘోర పరాభవానికి గురయ్యాడు. ఏమి చేయాలో అర్థం కాక వెంటనే వ్యూహం బయటకు వెళ్లి ద్రోణుడిని కలిశాడు. మనస్తాపంతో, గురువరా, మిమ్మల్ని నమ్ముకుని నా స్థితి ఇలా తయారైంది. పాండవ పక్షపాతులైన మీరంతా నా సైన్యంలో కీలక స్థానాల్లో ఉండి నన్నే దెబ్బ కొడుతున్నారు. నా కొంప మునిగిపోయింది. ఇప్పుడు నాకు ఏదైనా మార్గం ఉందా అంటూ తన బాధను వెళ్లగక్కాడు. దుర్యోధనుడి మాటలు విని ద్రోణుడు నవ్వుతూ, బెంగపడకు, నీ శకుని మామను పంపు, అతను జూదం ఆడతాడేమో, కాని ధర్మరాజును జూదంలో గెలవడం అసాధ్యం. ఒకవేళ గెలవాలనుకుంటే అర్జునుడిని ఈ ఆటలో ఓడించు. ఎవరు చెప్పిన మాటలు పట్టించుకోకుండా యుద్ధానికి దిగిన నీకు ఇప్పుడు ఇలా దిగులుగా ఉండడం వృధా. అంతేకాదు, ఇప్పుడు నేను వ్యూహంలోకి వెళ్తే భీముడు, అర్జునుడు, సాత్యకి మాత్రమే కాకుండా మిగిలిన పాండవ సైన్యమంతా లోపలికి చొచ్చుకుపోతుంది. అది మరింత ప్రమాదం. అందుకే అర్జునుడు ప్రస్తుతం యుద్ధంలో మునిగిపోయి ఉన్న ఈ సమయంలో నేను ధర్మరాజును బంధిస్తానని మాట ఇచ్చాను. ఇది నాకు అద్భుతమైన అవకాశం. కాబట్టి నన్ను నా ప్రయత్నంలో అడ్డుకోకు. నువ్వు లోపలికి వెళ్లి నీ బావని బ్రతికించుకోవడానికి మార్గం వెతుకు అని సుతిమెత్తగా హితబోధ చేశాడు. ద్రోణుడి మాటలతో మరింత కలవరపడి అనేక ఆలోచనలతో తనను తాను రెచ్చగొట్టుకుంటూ జయద్రథుడు ఉన్న దిశగా పయనించాడు గాంధారేయుడు. ధృతరాష్ట్ర మహారాజా, ఇక వ్యూహం లోపలి విషయం విను. ప్రథమార్ధపు తొలి భాగంలో భీముడు విపరీతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అతనక్కడ యుద్ధం చేసిన స్వల్ప కాలంలోనే నీ పెద్ద కొడుకుకు ప్రాణసమానుడైన కర్ణుడిని చతురంగ బలంతో 5 సార్లు తరిమికొట్టాడు. ప్రతిసారి కర్ణుడు సిగ్గుమాలిన వాడిలా పరారయ్యాడు. ఈ మధ్యలో భీముని ఎదుర్కొనే ప్రయత్నంలో నీ కొడుకులైన దుర్జయుడు, దుర్ముఖుడు యుద్ధరంగంలో ప్రవేశించారు. అయితే భీముడు వారిని క్షణాల్లో సంహరించి వెంటనే మహావేగంతో వ్యూహ ద్వితీయార్ధాన్ని చేరి సాత్యకిని చేరుకునే యత్నం చేశాడు. అయితే భీముడిని అడ్డుకునేందుకు నీ కొడుకులైన దుర్మర్షణ, దుర్మధ, దుష్ప్రహ, విజయ, విచిత్రులు యత్నించారు. కాని భీముడు వారిని కూడా క్షణాల్లో యమలోకానికి పంపేశాడు. ఈ పరిస్థితిని గమనించిన కర్ణుడు మళ్లీ యుద్ధరంగంలో ప్రవేశించి భీమునిపై బాణాలు సంధించసాగాడు. అయితే ఆ యుద్ధంలో కర్ణుడు తన రథాన్ని కోల్పోయి పాదచారిగా మారిపోయాడు. దీనిని గమనించిన నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు చిత్ర, విచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, చిత్రధ్వజ, చిత్రాయుధ, చిత్రశర్ములైన తన 7 తమ్ముళ్లను పిలిచి కర్ణుడిని రక్షించి భీముడిని అడ్డుకోండి అని ఆజ్ఞాపించాడు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం వారు 7 భీమునిపై విరుచుకుపడ్డారు. అయితే భీముడి దాటికి తట్టుకోలేక వారంతా స్వల్ప కాలంలోనే భూమిపై విగత ప్రాణులైపోయారు. వారి శవాలు యుద్ధరంగాన్ని నింపాయి. దుర్యోధనుడి తమ్ముళ్ల మరణాన్ని చూసిన కర్ణుడు మరో రథాన్ని సిద్ధం చేసుకుని తిరిగి భీముడిపై యుద్ధానికి వచ్చాడు. కాని ఈసారి కూడా భీముడిదే పైచేయి అయింది. ఎంత ఉత్సాహంగా యుద్ధానికి వచ్చినా వరుస పరాజయాలతో కర్ణుడు క్రమంగా నీరసించిపోతూ ఉండటాన్ని గమనించిన దుర్యోధనుడు మరోసారి తన తమ్ముళ్లను పిలిచాడు. ఈసారి శత్రుంజయ, శత్రుసహ, సుదేహ, మదన, ద్రుము, చిత్రబాహు, వికర్ణులనే తన 7 తమ్ముళ్లను ఎంపిక చేసి కర్ణుడికి సహాయంగా పంపాడు. కర్ణుడి దారిలో అడ్డుగా నిలబడ్డ తన సహోదరులను చూసి భీముడు మండిపోయాడు. ఒక్కో బాణంతో ఒక్కో తల నరికేశాడు. మొత్తం 7 బాణాలతో ఆ 7 సంహరించాడు. ఈ విధంగా భీముడు ఒక్క రోజులోనే దాదాపు 25 మంది నీ కొడుకులను వధించాడని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్ర మహారాజా, రాణులంతా ఉగ్గబట్టుకున్న దుమఖాన్ని ఆపుకోలేక పెల్లుబికిపోయారు. గాంధారి గర్భశోకానలలో గజగజలాడిపోయింది. నీ బాధ చెప్పనలవి కాదు. కొంత సమయం శోకవ్యాకులమై ఉన్న రాజభవనం కాస్త కుదుటపడగానే నీవు, సంజయ, గతాన్ని గురించి ఆవేదన చెందడం వృధా. ఇంకా ఎన్నెన్ని దుమఖ వార్తలు వినాల్సి వస్తుందో. భీష్ముడు పడిపోయాడు. మనుమడు లక్ష్మణ కుమారుడు పోయాడు. అల్లుడు క్షణాల్లో తుదిశ్వాస విడవబోతున్నాడు. ఇప్పుడు నా కొడుకులు కూడా పోయారు. కాని ఏం జరగాలో అది జరుగుతుంది. ఇకపై యుద్ధం ఎలా సాగింది? అర్జునుడి ప్రతిజ్ఞ ఏమైంది?
అన్నీ వివరంగా చెప్పు అని అడిగావు. అప్పుడే సంజయుడు చెప్పసాగాడు. నీ శత్రుంజయాది కుమార సప్తకాన్ని సంహరించిన భీముడు భయంకరమైన సింహనాదం చేశాడు. భీముడి భీకరమైన సింహనాదాన్ని, అతని శౌర్యాన్ని భరించలేకపోయాడు రాధేయుడు. పెచ్చుమీరిన ఆవేశంతో ప్రాణాంతకాలైన బాణాలు వర్షించుతూ మరోసారి భీముడిని తాకాడు. ధృతరాష్ట్ర మహారాజా, నిజం చెప్పాలంటే భీముడు తనను పరాభవించిన దానికంటే నీ కొడుకులను వధించినందుకే కర్ణుడు మహాగ్రహంతో ఉగ్రరూపం దాల్చాడు. అపూర్వమైన శౌర్యంతో యుద్ధం చేసి భీముడిని నిరాయుధుడిని, విరధుడిని చేసేశాడు. ఆపదలో భీముడు నేలమీద నిలబడిపోయాడు. రోషావేశంతో కర్ణుని రథంపై గెంతాడు. కాని ప్రమాదాన్ని పసిగట్టిన కర్ణుడు త్వరగా స్పందించి రథంలో ఉన్న ఒక పీఠం అడుగు భాగాన దాక్కున్నాడు. కర్ణుడు కనిపించకపోవడంతో అతను రథం మరోవైపు నుంచి దూసుకొస్తాడని భావించి భీముడు రథం దిగిపోయాడు. అదే అవకాశంగా మార్చుకున్న కర్ణుడు బయటకు వచ్చి భీముడు నిరాయుధుడైనందున అతనిపై నానా విధాలైన క్రూరమైన బాణాలు సంధించసాగాడు. భీముడు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తక తప్పలేదు. దుర్యోధనాదులు ఈ దృశ్యాన్ని చూసి ఉల్లాసంతో తడిసి ముద్దయ్యారు. భీముడు నేలపై పరుగెడుతుండగా కర్ణుడు తన రథంతో అతనిని తరిమేస్తూ చిత్రవిచిత్రమైన శిలీముఖాలను వర్షించసాగాడు. తప్పించుకోవడానికి మార్గం లేక భీముడు ఎదురుగా కనిపించిన ఏనుగుల కళేబరాలను, వాటి ఖండిత అవయవాల గుట్టలను ఆశ్రయించాడు. అవే మృతదేహాలను లేపి కర్ణునిపై విసురుతూ అతని బాణాలకు అడ్డుగా ఉపయోగించుకుంటూ వెనుకకు వెళ్లాడు. చివరికి ఏనుగు శవాల గుట్టలో తలదాచుకున్నాడు. ఉదయం నుండి ద్రోణుడితో, మధ్యాహ్నం నుంచి వ్యూహంలో అనేక యోధులతో, దాదాపు 10 సార్లు కర్ణుడితో ఘోరమైన యుద్ధం చేసి విరధుడై, నిరాయుధుడై పూర్తిగా అలసిపోయి ఉన్నాడు భీముడు. ఆ పరిస్థితిని గమనించిన కర్ణుడు రథం దిగిపోయి భీముడి దగ్గరికి వెళ్లి తన వింటి మొనతో అతని పొట్టలో సున్నితంగా పొడుస్తూ ఎద్దేవా చేయసాగాడు. వంటింట్లో అన్నం కుండల దగ్గర కూర్చుని సుష్టుగా తిని పడకింట్లో నిద్రపోక నీకెందుకు యుద్ధం? యుద్ధం అంటే వంట చేయడమనుకున్నావా? పో, ప్రాణాల మీద తీపి ఉంటే అరణ్యాలలో కందమూలాలు తింటూ బ్రతుకు, లేకపోతే ఏ రాజుగారి ఇంట్లోనైనా వంటలు చేసుకో. మరి నువ్వు అంత ధైర్యశాలి అయితే నీకంటే బలహీనులైన వారెవరైనా ఉంటే వారితో పోరాడు. నా లాంటి అస్త్రశస్త్ర విద్యాపరంగానూ శౌర్యపరంగానూ మహావీరుడైన పెద్దలతో కయ్యానికి దిగకు. నీ మిత్రులు కృష్ణార్జునులు అక్కడ ఉన్నారు, వెళ్ళి నీ గోడు వాళ్లకు చెప్పుకో అని నిందాభరితంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయాడు. కర్ణుడు తనను ఎగతాళి చేయడం భీముడికి చచ్చిపోవాలనిపించేలా చేసింది. అయితే ఆ దృశ్యం కృష్ణుడి కంటపడింది. వెంటనే వాసుదేవుడు అర్జునుడిని ప్రేరేపిస్తూ భీకర యుద్ధానికి సిద్ధం చేశాడు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.